అవుట్పుట్స్ అందితే నిజంగా మనకు చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే నేను సార్ 2 సంవత్సరాలు చూస్తున్నాను. సార్ రెండు కావాలి సార్, ఆఫ్లైన్ ఆన్లైన్. అమ్మ కొంచెం come and interact with you and also hear about your journey. So మీ జర్నీ ఇప్పటి వరకు ఎట్లా ఉంది, తర్వాత మీ గోల్స్ ఏమున్నాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ అది మాకు మా ప్రిపరేషన్ డేస్ రిమైండ్ అయింది. సో అప్పుడు నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా ఇట్లానే బేసికల్గా గ్రూప్ స్టడీ చేయడం జరిగింది. సో గ్రూప్ స్టడీ అంటే నాకు ఒకటి చాలా యూస్ఫుల్ అయింది. నేను ఎప్పుడైనా ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ చేసేటప్పుడు ఒకటి నేను గ్రూప్ స్టడీ గురించి చెప్తాము, అందరికీ షేర్ చేస్తాం. సో మా గ్రూప్ స్టడీలో ఒక 4 ఉన్నారు అప్పుడు మనం చదివిన వారు. సో 4లో మనము ఒక 2 అంటే ఐఏఎస్ క్రాక్ అయ్యాము, 2 ఐపీఎస్ క్రాక్ అయ్యాము. సో అంటే మనం ఒక లైక్ మైండెడ్ పీపుల్గా ఒక జర్నీ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. సో బికాజ్ గ్రూప్ స్టడీలో ఏమైతాయి అంటే మనం ఐడియాస్ షేర్ చేయొచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సబ్జెక్ట్లో డిఫికల్టీ ఉన్నాయి, కానీ ఆ సబ్జెక్ట్కి క్లారిటీ ఇంకొక పర్సన్కి ఉన్నాయి. సో ఇట్ క్యాన్ బి లైక్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటాయి, డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫికల్టీస్ ఉంటాయి. సో అటువంటి గ్రూప్ స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇక్కడ అందరూ ఆబ్వియస్లీ ఒక చోట్లో ఉన్నారు కాబట్టి థింక్ అబౌట్ ఇట్. ఇట్ కాంట్ బి వెరీ లార్జ్ గ్రూప్. అంటే వెరీ లార్జ్ గ్రూప్ అంటే ఎప్పుడైనా కేఓస్ అవుతాయి స్టడీస్లో ప్రత్యేకంగా. బట్ ఇఫ్ ఇట్స్ వెరీ స్మాల్ ఆర్ 5-6 గ్రూప్స్ దెన్ ఆబ్వియస్లీ అది మీకు చాలా బాగా కూడా మేల్ అవుతాయి. అంటే నేను నా గ్రూప్ స్టడీ చేసేటప్పుడు all 4 now are in the different states. I am in Telangana, one is in Maharashtra, one is in MP and one is in Gujarat. So they all are doing fantastic jobs. I am posted here as collector, one is posted as municipal commissioner, one is posted as SP, another is posted as SP. So అట్లా మనం గ్రూప్ స్టడీలో చాలా బాగా మేలు జరుగుతాయి. నేను ఎప్పుడైనా ఇంటరాక్షన్ చేసేటప్పుడు అది కూడా చెప్తాం. ఆ తర్వాత యాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ దట్ కొన్ని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, సో ఐ జస్ట్ డిస్కస్ విత్ డైరెక్టర్ రమేష్ గారు దట్ యూ విల్ సెట్ డైరెక్టర్ గారు అండ్ మీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి కూర్చొని మనం ఏమేమి చేసుకోగలిగితే బాగుంటుంది. అంటే లైబ్రరీ బుక్స్ విషయంలో కానీ, లేదా మన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ విషయంలో కానీ, ఆర్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కానీ. సో ఐ విల్ షార్ట్లీ గివ్ డేట్. ఆ లోపల దయచేసి మీరు అందరూ కూడా, మీరు మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ప్లీజ్ హ్యావ్ అ డిస్కషన్ విత్ యూ అండ్ కమ్ బ్యాక్ టు మీ విత్ ఫుల్ క్లారిటీ దట్ మనం ఐఎఫ్పి ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే నేను ఒక ఇక్కడ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సో అది స్టార్ట్ చేసేటప్పుడు దేర్ ఆల్సో గర్ల్ స్టూడెంట్స్ మేడ్ మీ ద రిక్వెస్ట్ ఆఫ్ ఐఎఫ్పి and I felt it as a very genuine request. So I ensured that IFP was provided and now that Center of Excellence is running very successfully.